ఆదిలాబాద్ వెళ్దాం. మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా రైతులు జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటే ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి పత్తి రైతులు మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో పత్తి ఇంట్లో నిల్వ వేసుకున్నటువంటి పరిస్థితి, సో ధరకి అమ్ముడు కాని ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సీసీఐ షరతులతో పత్తి అమ్మలేక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మోసపోతున్నటువంటి రైతుల పరిస్థితి ఆదిలాబాద్లో కనిపిస్తుంది. రైతు దినోత్సవం రోజున రాజకీయ నేతలకే పరిమితమైనటువంటి సంబరాలుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది. పూర్తి అప్డేట్స్ అందిస్తారు సత్యనారాయణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఆదిలాబాదే కాదు, తెలంగాణ వ్యాప్తంగా, ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా మీరు చెప్పినట్టుగా రైతుల పరిస్థితి మాత్రం జాతీయ రైతు దినోత్సవం అనేది కేవలం వేడుకలకే పరిమితమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాని పరిస్థితి రైతుల కళ్ళల్లో మాత్రం ఎలాంటి ఆనందం లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. తర్వాత ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఇక్కడ తెల్ల బంగారు పట్టణం, అంటే ఆదిలాబాద్ కి వైట్ కాటన్ సిటీ అనేటటువంటి ఒక పేరుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో ప్రధాన పంట పత్తి. అయితే పత్తినే ప్రధానంగా సాగు చేసి ఇక్కడి రైతులు జీవనం గడిస్తుంటారు. అయితే ప్రతి ఏటా కూడా సింహభాగం పత్తిదే కావడంతో ఈసారి కూడా పత్తిని దాదాపుగా ఆదిలాబాద్ లో జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తిని అయితే సాగు చేశారు. అంటే ఓవరాల్ గా సాగేటటువంటి ఒక 5 లక్షల సాగులో 4 లక్షల ఎకరాల్లో సాగు పత్తినే వేశారు. కానీ ఈసారి గతంలో కురిసినటువంటి ఒక వర్షాలు, ఆ తర్వాత మిగ్జామ్ తుఫాన్ కావచ్చు, మరి ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తి మాత్రం ఈసారి అనుకున్నంత ఆశాజనకంగా దిగుబడి రాలేదు. కాకపోతే సాగు కోసం మాత్రం రైతులు అనేక విధంగా ఖర్చులు చేశారు. అంటే ప్రతి విషయంలో కూడా ఇటు పురుగుల మందు నుంచి మొదలు పెడితే తర్వాత సాగు ఖర్చులు, తర్వాత ఏవైతే అంటే రైతు పెట్టుబడి నుంచి అంటే పత్తి విత్తనం మొదలుకొని పత్తి పంట ఇంటికి వచ్చే వరకు ఏవైతే వ్యవసాయ కూలీల ఖర్చు కానీ మిగతా ఇతరతర ఖర్చులు ఉంటాయో పెట్టుబడి ఖర్చులన్నీ కూడా భారీగా పెరిగిపోయినట్టుగా రైతులు చెబుతున్నారు. కానీ దానికి తగ్గట్టుగా పెరిగిన ఖర్చుల కథనంగా మాత్రం అంటే తాము కష్టపడి ఆరుగాలం కష్టించి పండించిన పంట తర్వాత ఆ పంటకు గిట్టుబాటు ధర తాము నిర్ణయించుకోలేని దుస్థితిలో తాము ఉన్నామని చెప్పేసి రైతులు వాపోతున్నారు. మేము పండించిన పంటకు ప్రభుత్వం ఒక ధర ఇచ్చేసి ఈ ధరకే మీ పత్తిని అమ్ముకోండి, ఈ ధరకే మీ పంటను అమ్ముకోండి అంటే మా నోట్లో మట్టి కొట్టినట్టే అని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం చూస్తే పత్తికి దాదాపుగా 9,000 పైచీలకు రేటు ఉండేది క్వింటాల్కి. కానీ ఈసారి మాత్రం పత్తికి సిసిఐ నిర్ణయించిన ధర మాత్రం 7,020 రూపాయలుగా ఉంది. అది కూడా 12% తేమ లోపల కనుక ఉన్నట్టయితే 7,020 రూపాయలు క్వింటాల్కి ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంది. అయితే ఒక రైతు తన క్వింటాల్కి అయ్యే ఖర్చును తర్వాత వచ్చినటువంటి డబ్బుని ఒకసారి లెక్క చూసినట్టయితే ఆ రైతుకు అంటే ఓవరాల్ గా పెట్టుబడి ఖర్చు పోను ఆ క్వింటాల్ పత్తి కనుక అమ్ముకుంటే మిగులుతుంది కేవలం ఎకరానికి 300 రూపాయలు మాత్రమే మిగులుతుందన్నట్టుగా రైతులు వాపోతున్నారు. అంటే సంవత్సరం అంతా దాదాపుగా ఈ వ్యవసాయాన్ని నమ్ముకొని తాము జీవనం సాగిస్తుంటే చివరికి పంట చేతికి వచ్చిన తర్వాత తాము కూలీలు కాకుండా కనీసం కడుపు నిండా తిండి కూడా తమ కుటుంబానికి పెట్టలేకపోతున్నామని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అంటే దాదాపుగా ఆదిలాబాద్ విషయానికి వస్తే, ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ విషయానికి వస్తే మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు అయితే సాగుతున్నాయి. కానీ సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు అయితే జరిగినప్పటికీ కూడా అంటే అనుకున్న విధంగా సిసిఐ అంటే 7,020 రూపాయలు, కానీ 12% తేమ ఉండాలి. కానీ 12% తేమ లేని కారణంగా సిసిఐ కొనుగోలు చేయట్లేదు. ప్రైవేటు మార్కెట్లకే ఈ పత్తిని అమ్ముకోవడం జరుగుతుంది. అయితే ప్రైవేట్ లో మాత్రం చాలా అంటే తేమకు ఇంత శాతానికి ఇంత అంటే కోత పెడుతున్నారు. అంటే 12% కంటే తేమ 1% ఎక్కువన్నా కూడా క్వింటాల్ దాదాపు 70 రూపాయలు చొప్పున కోత పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ లెక్కన కనుక ఒక పత్తిలో 20% కనుక తేమ ఉన్నట్టయితే రైతుకు దక్కేది కేవలం 6,000 రూపాయల క్వింటాల్కు మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజెంట్ రైతున్నటువంటి ఒక పరిస్థితి. అయితే ఇప్పటికీ దాదాపుగా అంటే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ అధికారులు కావచ్చు అంచనా వేసిన ప్రకారంగా అయితే ఒకప్పుడైతే ఎకరానికి దాదాపుగా 10 క్వింటాల వరకే అంటే దాదాపు 10 క్వింటాల వరకైతే వచ్చేటటువంటిది ఎకరానికి. కానీ ఈసారి వాతావరణ పరిస్థితుల కారణంగా 7-8 క్వింటాలకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి. సో ఈ లెక్కన 28 లక్షల క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే దాదాపుగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ప్రకారంగా గడిచిన గణాంకాల ప్రకారం చూసినట్టయితే ఇప్పటికీ సగం పత్తి కొనుగోళ్లు కూడా ఇంకా జరగలేదు. ఇంకా సగం పత్తి దాదాపుగా రైతులు తమకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి పత్తిని ఏరి ఇంట్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అంతేకాకుండా
కొన్ని చోట్ల పత్తిని దాదాపుగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కొన్ని భూస అంటే కొన్ని పంటలకు అనుగుణంగా భూమి దాని యొక్క పత్తికి ఉన్నటువంటి యొక్క దాని ప్రకారంగా నాలుగోసారి కూడా పత్తిని ఏరివేయడం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం రెండోసారి ఏరివేయటకే పూర్తిగా అయిపోయింది. అక్కడ పరిస్థితి పత్తి తిరిగి లేకుండా అయిపోయింది. కాబట్టి ఎందుకంటే అంతా కూడా వాతావరణం కారణం ఒకటి, తర్వాత దళారుల దోపిడీ ఒకటి, ఆ తర్వాత గిట్టుబాటు ధర లేకపోవడం ఒకటి. ఈ మూడింటి కారణంగా మాత్రం రైతు కళ్ళల్లో మాత్రం ఆనందం లేదు. అయితే మీరు అన్నట్టు రైతు దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవం మాత్రం రైతు కంట కన్నీరే పెట్టిస్తుంది తప్ప ఇది కేవలం సభలు సమావేశాలు జరపడానికి ఉపయోగపడుతుంది తప్ప రైతుకు మాత్రం ఏ విధంగా మేలు చేసేది లేదు అన్నట్టుగా రైతు అయితే భావిస్తున్నారు. ఇప్పటికైతే ఆదిలాబాద్ లో అంటే పత్తి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మద్దతు ధర మాత్రం ఆశించినంతగా లేదని చెప్పేసి రైతు అయితే లబోదిబ్బమంటున్నారు. పండించిన పత్తి కూడా ఆ గ్రేడ్ అంటే A1 గ్రేడ్ లో లేకపోవడం, వాతావరణం కారణంగా పత్తి పలుచబడడం, తర్వాత రంగు మారడం, ఇవన్నీ కూడా రకరకాల కారణాలుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఒక పంట అంటే CCI ఎక్కువగా కొనుగోలు చేయకపోవడానికి, CCI కనుక కొనుగోలు చేస్తే రైతు కొంత ప్రైవేట్ మార్కెట్ కంటే కొంచెం మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. కానీ CCI మాత్రం అనేక కొనుగోలు పడుతున్నట్టుగా రైతులు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ప్రధానంగా తేమ విషయంలోనే ఈ తేమ ఇంతకంటే ఎక్కువ ఉందని, తర్వాత అదొకటి తేమ ఒకటి కాకపోవడంతో రైతులు కూడా మరికొంత ప్రైవేట్ వైపు మొగ్గు చూపడానికి మరో కారణం ఏంటంటే ఈ CCIకి కనుక పత్తి విక్రయించినట్టయితే రైతులు ఖచ్చితంగా తమ పట్టా పాస్బుక్, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క తతంగం ఉంటుంది. ఆ తర్వాత రైతులు సంతకాలు పెట్టడం, ఆ తర్వాత పత్తి కొనుగోలు జరగడం, ఆ తర్వాత పత్తి కొనుగోలు జరిగిన తర్వాత CCI తర్వాత ఎప్పుడో కొన్నాళ్లకు అంటే 15 రోజులకో, నెల రోజులకో, 2 నెలలకో రైతు అకౌంట్ లో ఏవైతే కొనుగోలు జరిగినటువంటి ఒక డబ్బు క్వింటాల్ కింద చొప్పున రైతు అకౌంట్ లో వేయడం, ఈ తతంగం అంతా ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కువగా CCIకి అమ్మకుండా ప్రైవేటు వ్యాపారులు అయితే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ లాగా కాదు, తూకం దగ్గరనే ఎక్కడైతే తూకం జరిగిపోద్దో అక్కడనే రైతులకు డబ్బులు ఇచ్చేయడం అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ప్రధానంగా CCI వైపు మొగ్గు చూపకుండా ప్రైవేటు వైపు మొగ్గు చూపుతూ నష్టపోతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ లో చెప్పిన దానికే రేటు, ఇంత రేట్ అంటే ఆ చెప్పిన రేటుకే అందులో అమ్ముకొని మొత్తం మీద ఏదో తాము అప్పు సొప్పు చేసి పండించారు కాబట్టి ఆ పంట ఆ దిగుబడి కనుక ఆశించడం లేదు కాబట్టి కనీసం అప్పులైనా తీరుతాయి అనేటటువంటి ఒక ఆశలో రైతులు ఉన్నారు. కడుపు నింపే పరిస్థితి లేకపోయినప్పుడు కూడా అప్పులు తీరితే చాలు దేవుడు అనేటటువంటి ఒక పరిస్థితిలో రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎంతో కొంత తమ పత్తి అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళి సరిపోతుంది అనేటటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో రైతులు ఉన్నారు. అందుకే ఎంతో కొంత రేటుకు అమ్ముకుంటున్నారు. ఇక మరికొంత సగం పత్తి కూడా ఇంకా ఎంతో కొంత అనుకూలంగా ఉన్నారు రైతులు. అంటే ఆర్థికంగా కాస్త బాగున్నటువంటి ఒక రైతులు మాత్రం తమ పత్తిని అమ్ముకోవట్లేదు. వాళ్ళు పత్తిని ఏరి ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే పత్తికి మంచి రేట్ వస్తుందో, మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుందో అప్పుడే పత్తిని అమ్ముకుందాం అనేటువంటి ఒక స్థితిలో రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి గతం మీద కొంత ఆశ పుట్టింది. ఎందుకంటే గతంలో అయితే పత్తికి మంచి రేటు ఉంది. గత ప్రారంభంలో కూడా పత్తికి ఇలాగే తక్కువ రేటు ఉంటుండే. కానీ ఇలాగే కాలం గడిచిన కొద్దీ ఒక దశలో 10,000కు క్వింటాలు కూడా అమ్మినటువంటి ఒక పరిస్థితి గతంలో ఉండేది. కాబట్టి రైతులు కింద ఆశ వ్యక్తం చేస్తున్నారు ఆ భవిష్యత్తు పైన. అంటే కొంతకాలం పోతే కనుక పత్తికి మంచి ధర రాకపోతుందా, కనీసం 9,000 రూపాయలన్నా, కనీసం 8,000 రూపాయలన్నా రాకపోతుంది అనేటువంటి ఒక ఆలోచనలో రైతులు ఉన్నారు. అందుకే తమ పత్తినంతా కూడా తీసి ఇంటి వద్దే కొంతమంది దాచుకున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, ఎస్ మీరు అన్నట్లు అంటే దాచుకొని ఆ సమయం వరకు వేచి చూస్తే రేటు పెరిగే అవకాశం ఉంది, నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చన్న ఆలోచనలో రైతులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో కొంతమంది దళారులు అంటే చేస్తున్నటువంటి ప్రైవేటుకు సంబంధించినటువంటి సరైనటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో CCIకి సంబంధించి ఉన్న నేపథ్యంలో ప్రైవేటు ఏదైతే వాటి చేతుల్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి దేశానికి వెన్నుముక రైతు అని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కానీ అధికారులకు సంబంధించి కానీ ఎప్పుడు కూడా మీరు అన్నట్లు కేవలం రాజకీయ సభల్లో మాత్రమే ఈ మాట వినడానికి బాగుంటుంది తప్ప వాస్తవానికి వచ్చేటప్పుడు రైతులు పూర్తిగా అలాంటి ఎక్కడ ఫెసిలిటీస్ని పొందుతున్నటువంటి లేదు, వారి కష్టం ఎప్పుడు కూడా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ఈ పరిస్థితులు అంటే ఇప్పుడు CCIలో షరతులకు సంబంధించి ప్రైవేట్ ఎందుకు ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే ప్రత్యేకంగా మీరు కొన్ని కారణాలు చెప్పారు. కానీ ఇలాంటి వెసులుబాటు ఎందుకు ప్రైవేట్ సంస్థలు కల్పించినటువంటి వెసులుబాటు గవర్నమెంట్లో కల్పించలేకపోతుంది అనే విధంగా భవిష్యత్తులో ఏమైనా కార్యాచరణ రూపొందించితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకోవచ్చా మనం?
అయితే రాజశేఖర్ అంటే గతం నుంచి కూడా అంటే ఎప్పుడు కూడా పత్తి వచ్చేసరికల్లా ఆ పత్తి అనేది ఎప్పుడు కూడా సిసిఐ కాటన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే పత్తికి సంబంధించినటువంటి ఒక రేట్లు కానీ నిర్ణయించడం కానీ పత్తి కొనుగోళ్లు పూర్తిగా పత్తికి సంబంధించిన రేటు నిర్ధారణ కానీ అంటే ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక డిమాండ్ ను బట్టి రేట్లను బట్టి పత్తికి రేట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. అలాగే కొనుగోలు కూడా ఆ సిసిఐ ఆధ్వర్యంలోనే ఎప్పటి నుంచో కూడా అంటే ఈ పత్తి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఆ పూర్తిగా సిసిఐ ఆధ్వర్యంలో దీనికి ఒక పూర్తి అంటే ఇటు నిర్ణయించడం కొనడం ఇవన్నీ కూడా దీని ఆధ్వర్యంలో ఉంటున్నాయి. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వానికి దీనికి సంబంధం లేనటువంటి విషయం. అయితే అదొకటి కాకుండా ఇక ప్రైవేటు ఎందువైపు మొగ్గు చూపుతానంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్లు అయితే వెంటనే డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ దీని మీద ఒక నియంత్రణ అయితే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది రైతులు అయితే మరి పత్తిని మంచి రేటు కోసం ఇంటి దగ్గర దాచుకుంటున్నారు. కానీ దాచుకున్నప్పుడు ఇప్పుడు అసలే శీతాకాలం కాబట్టి శీతాకాలంలో కురిసేటటువంటి ఒక ఉష్ణోగ్రతలు పడిపోవడం కానీ మంచు కురవడం కానీ అటు మంచు దుప్పటి కప్పేయడం కానీ ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ దాచుకున్నటువంటి ఒక పత్తిలో కూడా తిరిగి తేమ చేరేటటువంటి అవకాశం ఉంటుంది. సో తేమ శాతం పెరిగితే కనుక మళ్ళీ రేటు విషయంలో కూడా పూర్తిగా కోతలు పెట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో కొంతమంది రైతులు మాత్రము చాలా తెలివిగా అంటే జాగ్రత్తగా దాచుకుంటుంటే మరి స్థలం సరిపోయినటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అయితే ఆ స్థలం సరిపోక దాచుకున్న పత్తి కూడా చెడిపోయినటువంటి ఒక పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల మనం చూస్తున్నాం, కొన్ని చోట్ల అగ్నికి కూడా ఆహుతయ్యేటటువంటి ఒక పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే ఎటు చేసినా కూడా ఓవరాల్ గా రైతుకే నష్టం జరిగేటటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ అంటే ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చర్చించుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఇటు రైతుల పక్షాన మాత్రం ఎవరు కూడా పట్టించుకోవడం లేనటువంటి ఒక ఆలోచన అయితే కనబడుతుంది. కాబట్టి పత్తి విషయంలో ప్రధానంగా ఆదిలాబాద్ అంటే పత్తి కాబట్టి పత్తి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కొంచెం జోక్యం చేసుకొని పత్తి రైతును మాత్రం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్పేసి ఇటు పత్తి రైతులే కాదు రైతు సంఘాలు తర్వాత నాయకులందరూ కూడా చెప్తున్నారు. పత్తికి మాత్రం ప్రతి ఏటా కనీసం అంటే అట్లీస్ట్ 8,000 రూపాయలన్నా 9,000 రూపాయల మధ్యలో ఉన్న రైతు పత్తి కనుక ఉన్నట్టయితే పత్తి సచివాలయం ప్రధానంగా అంటే రైతుల్లో మనకి కౌలు రైతులు కూడా చాలా వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఆదిలాబాద్కు సంబంధించి 4 లక్షల ఎకరాల్లో మీరు చెప్పినట్టు పత్తి రైతును కూడా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు ఏమైనా తెలుస్తా ఉందా మనకు ఆ డీటెయిల్స్? ఖచ్చితంగా రాజశేఖర్ ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే దాదాపుగా ఉన్నటువంటి ఒక ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో ఎక్కువగా అంటే వ్యవసాయం తక్కువగా ఉన్నటువంటి 3 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉన్నటువంటి ఒక రైతులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇక మిగతా అంటే వాళ్ళు వాళ్ళ భూములను సాగు చేసుకోగా మిగతాదంతా కూడా ఏదైతే ఎక్కువ శాతంలో కనుక కౌలు తీసుకొని కనుక పత్తిని సాగు చేస్తే అంటే వ్యవసాయం ఏదైనా సరే పత్తి కాదు పత్తి సోయా ఆ తర్వాత శనగ కంది ఇవన్నీ కూడా సాగు చేస్తుంటారు. అయితే ఈ సాగు ఎక్కువగా ఇక్కడ కౌలు విధానమే ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళకి రైతులకైతే కొంత రైతు బంధు గతంలో ప్రభుత్వం ఇచ్చేది. కానీ కౌలు రైతులకు మాత్రం అటు రైతు బంధు కూడా వచ్చే పరిస్థితి అప్పట్లో లేకుండే. అటు ఖచ్చితంగా ఎకరానికి ఇంత ఒక రేట్ ఉంటుంది. ఎకరానికి 50,000 చొప్పున లేదా ఎకరానికి 20,000 30,000 ఈ విధంగా అంటే అక్కడ ఏరియాను బట్టి ఆ పత్తి యొక్క ఏరియాని బట్టి ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా కౌలు రైతు తాను నష్టపోయినప్పటికీ కూడా రైతుకైతే చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఈ పత్తి విషయంలో అంటే ఇటు ఒక సరైనటువంటి ఒక మద్దతు ధర కనుక అటు రైతు కనుక లభించినట్టయితే తాను తన పెట్టుబడి తన కౌలు ఖర్చులు ఇవన్నీ పోగా ఎంతో కొంత కౌలు రైతుకు మిగిలినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఈ సిచ్యువేషన్ లో మాత్రం పూర్తిగా మద్దతు ధర లేకపోవడం దిగుబడి కూడా సరిగ్గా రాకపోవడం విషయంలో ఈ కౌలు రైతుల పరిస్థితి మాత్రం ఆదిలాబాద్ లో చాలా ధైర్యంగా ఉంది రాజశేఖర్.